భోజనాలంటే పొట్ట పగిలేంత తినేద్దాం అని కాకుండా ఎక్కువ రకాల కర్రీస్ ఉంటాయి కాబట్టి అన్ని టేస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో భోజనాలంటే ఇష్టపడుతుంటారు కదా. ఆడవారిలో నెలసరి సమస్యల దగ్గర నుండి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి షుగర్ కంట్రోల్లో ఉంచడంతో పాటు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరటి పువ్వుతో పెసరపప్పు యాడ్ చేసి ఇలా కర్రీ చేసుకున్నట్లయితే ఎన్నో రకాల కర్రీస్ ని ఎంజాయ్ చేసినంత హ్యాపీ ఫీలింగ్ ఇది ఒక్క కర్రీలోనే కలుగుతుందండి. కానీ సపోజ్ 100% జనాభాలో 30% మాత్రమే అరటి పువ్వు యూజ్ చేస్తున్నారు అనుకుంటా. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరో వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కువ మంది హెల్త్ కంటే టేస్ట్ నే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, అలాంటి వారు మాత్రం తప్పకుండా మీ డైలీ ఫుడ్ లో ఈ కర్రీని యాడ్ చేసుకోండి, ఫుల్ సాటిస్ఫై అవుతారు. అయితే ఈ అరటి పువ్వుతో చాలా రకాలుగా వంటలు చేసుకోవచ్చు అండి. అరటి పువ్వు పచ్చడి, వేపుడు, కర్రీస్, శనగపప్పుతో, కొబ్బరితో, పెసరపప్పుతో ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి. దేని టేస్ట్ దానితో అద్భుతంగా ఉంటుందండి. అవి కూడా పోస్ట్ చేస్తాను మీకు కావాలనుకుంటే. మీ సపోర్ట్ తో అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కానీ అరటి పువ్వుని కొనించమని అడగడం లేదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో షేర్ చేసి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో అరటి పువ్వు తీసుకున్న తర్వాత రెడ్ గా కనిపిస్తున్న లేయర్స్ ను ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే పూలు కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు, ఫ్లవర్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకొని ఈ ఫ్లవర్స్ తోనే రెసిపీ చేసుకుంటాం. అయితే రెడ్ గా ఉన్న లేయర్స్ తీస్తూ ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తూ ఉన్న ప్రాసెస్ లోనే లేయర్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. అవి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వి చివరికి ఇలా మొగ్గలా వచ్చాయంటే అవి లేతగా ఉంటాయండి. దానిని ఇక లేయర్స్ సపరేట్ చేయకుండా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ లేయర్స్ కింద ఉన్న ఫ్లవర్స్ లో ఒక్కో ఫ్లవర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్లాస్టిక్ లా తెల్లగా ఉన్న ఈ లేయర్ ని తీసేసి అలాగే గట్టిగా కర్రపుల్లా ఉన్న దీనిని కూడా తీసేయాలండి. ఈ పువ్వుల్లో నుండి వీటన్నిటిని సపరేట్ చేసేసి వీటిని పడేసేసి ఈ పువ్వులను తీసుకొని ఒక గిన్నెలో చిక్కటి మజ్జిగను తీసుకొని దానిలో ఉప్పు, పసుపు యాడ్ చేసి మనం కలెక్ట్ చేసుకున్న అరటి పువ్వును తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా నీట్ గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో యాడ్ చేసుకోవాలండి. ఈ పువ్వుని కట్ చేస్తున్న ప్రాసెస్ లోనే బ్లాక్నెస్ అనేది వస్తుందండి. అలాగే దీనిలో ఒగరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా మజ్జిగలో వాష్ చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే దీనిలో మీరు చూస్తున్నట్లయితే పువ్వుకి ఎండింగ్ లో ఉన్న ఈ పార్ట్ వచ్చేసి కొంచెం ఒగరుగా ఎక్కువగా ఉంటుందండి. సో అది మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే ఒగరు ఏ మాత్రం అనిపించదండి కర్రీ టేస్ట్ తింటున్నప్పుడు. పువ్వు మొత్తాన్ని నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ మజ్జిగలో మొత్తాన్ని యాడ్ చేసుకొని ముందు చెప్పినట్లు మొగ్గలా మిగిలిన చివరిగా లేతగా ఉన్న దాన్ని కూడా నీట్ గా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మజ్జిగలోనే యాడ్ చేసుకుందామండి. ఈ మజ్జిగలో పిసికినట్లు చేస్తూ శుభ్రంగా నీట్ గా వాష్ చేసుకోండి. సో ఈ మజ్జిగలో నుండి వాష్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ లో కూడా యాడ్ చేసి 2-3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకున్నట్లయితే చాలా నీట్ గా ఉంటుందండి. గమ్ములా ఉండేది తగ్గుతుంది, ఒగరు తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో నీట్ గా 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి మరుగుతున్న వాటర్ లో మనం శుభ్రంగా నీట్ గా రెడీ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని యాడ్ చేసుకోవాలండి. ఈ పువ్వుని ఈ వేడి నీళ్ళల్లో ఒక 80% కుక్ చేసుకోండి, అప్పుడే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కుక్ అయిన దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని వేడెక్కిన నూనెలో పోపు దినుసులను కూడా యాడ్ చేసి 1 మినిట్ పాటు వేయించి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని యాడ్ చేసి వీటిని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత దీనిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి లో ఫ్లేమ్ లో 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత దీనిలో కొన్ని లేత కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి దీనిలోనే ముందుగా 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని 1 కప్పు వరకు తీసుకోండి. ఈ పెసరపప్పు యాడ్ చేయడం వల్లే ఈ అరటి పువ్వు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఈ ఆయిల్ లో పెసరపప్పుని కనీసం 2-3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా ఉడికించుకున్న అరటి పువ్వును కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో మాడిపోకుండా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరో 5 మినిట్స్ పాటు వేయించుకోండి. ఓవరాల్ గా మాడిపోకుండా వాటర్ లాంటివి యూస్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఆ ప్రాసెస్ లోనే అరటి పువ్వుకుండే ఒగరు మొత్తం తగ్గిపోయి పెసరపప్పు టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం డైరెక్ట్ గా యూస్ చేసే కారం కానీ ఈ విధంగా పల్లి కారం కానీ
కానీ శనగపప్పు కారం కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను పల్లి కారం పొడి యూజ్ చేస్తున్నాను. పల్లి కారం పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలి అని అనుకుంటే నేను కాకరకాయ వేపుడు చేశానండి. ఆ వీడియోలో నేను ఈ పల్లి కారం పొడిని రెడీ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. లేదు మీ దగ్గర అవైలబుల్ గా ఉండే ఏ కారపొడైనా యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా కూరలో కారపొడైనా యూజ్ చేయొచ్చు అండి. సో ఇలా స్పెసిఫిక్ గా పల్లి కారపొడి కానీ కొబ్బరి పొడి కానీ ఇలాంటివి యూజ్ చేసినట్లయితే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. అంతేనండి. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇక సర్వ్ చేసుకున్నట్లయితే ఈ అరటి పువ్వు కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. లిటరలీ ఈ కర్రీ మాకు ఒక్క పూటకి అయిపోయిందండి. ఎందుకంటే ఉట్టి కర్రీనే తింటుంటే తినాలనిపిస్తూనే ఉందండి. అంత టేస్టీగా ఉంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.